యేసుక్రీస్తు శుభనామమున నా ప్రియ సహోదరి సహోదరులారా, మీకు వందనాలు శుభములు తెలియచేస్తున్నాను. ఈరోజు వాగ్దానము బైబిల్ గ్రంథంలో నుండి మీకా గ్రంథము 7వ అధ్యాయము 11వ వాక్యమును ధ్యానించుకుందాము. నీ గోడలు మరలా కట్టించు దినము వచ్చుచున్నది, అప్పుడు నీ సరిహద్దు విశాలపరచబడును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ గోడలు మరలా కట్టించు దినము వచ్చుచున్నది, అప్పుడు నీ సరిహద్దు విశాలపరచబడును. నీ గోడలు కట్టించు దినము అంటే నీ జీవితము కూలిపోయింది, నీ సంసారము పతనమైంది, నీ భవిష్యత్తు దెబ్బతినింది, నీ ఆశలు అడిగంటిపోయాయి. భవిష్యత్తు విషయమై ఎన్నో కలలు కన్నావు, కుటుంబం విషయమై ఎన్నో కలలు కన్నావు, ఉద్యోగ పరంగాను, వ్యాపార పరంగాను, ఆర్థిక పరంగాను అన్ని రంగాల్లో వర్ధిల్లాలని చేయని ప్రయత్నం లేదు. కానీ ఎటు తిరిగి నీవు దాంట్లో విజయం సాధించలేక ఓడిపోయావు. నీ పరిస్థితి దిగజారింది, నీ పరిస్థితి అడుగంటిపోయింది. అందు విషయంలో నువ్వు కుమిలిపోతున్నావు. నువ్వు అనుకున్నది ఒకటి, జరిగింది మరొకటి. నువ్వు ఒకటి చేద్దామనుకుంటే మరొకటి జరిగిపోయింది. ఈ విషయంలో నువ్వు బహు చింతాక్రాంతురాలవై నలుగుతున్నావు. సహోదరుడా, సహోదరి, నీవు ఏ విషయంలో కృంగిపోయావో ఆయనకు తెలుసు. నీవు ఏమేమో విజయాలు సాధించాలనుకున్నావు, కానీ ఫలించలేదు. నిరాశ నిస్పృహలో ఉన్నావు. ఏదో సాధించుదామనుకున్నావు, ఓ మంచి స్థాయిలో ఉండాలని కోరిక కలిగి ఉన్నావు, మంచి ఉన్నతమైన స్థితి కొరకై ఎదురు చూస్తూ వచ్చావు. కానీ నీ ఆశలన్నీ అడియాశలు అయిపోయాయి. అందుచేత నువ్వు బాధపడుతున్నావు, నలిగిపోతున్నావు, కుమిలిపోతున్నావు. పరిస్థితులు బాగా లేక మానసికంగా కృంగిపోతున్నావు, దిగజారిపోతున్నావు. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసయ్య కనికరము గల దేవుడు, యేసయ్య జాలిగల దేవుడు. కృంగిపోయిన నిన్ను తిరిగి కట్టడానికి, తిరిగి నిలబెట్టడానికి ఆయన వచ్చి ఉన్నాడు. నీ గోడలు మరలా కట్టించు దినము వచ్చుచున్నది అని అంటున్నాడు. నీ గోడలు అనగా నీ భవిష్యత్తును దేవుడు కట్టబోతున్నాడు. నీ జీవితాన్ని తిరిగి దేవుడు కట్టబోతున్నాడు. పోగొట్టుకున్న సంతోషము, పోగొట్టుకున్న ఆనందాన్ని దేవుడు తిరిగి నీకు ఇవ్వబోతున్నాడు. అంతకంటే నిండైన దీవెన చేత దేవుడు నిన్ను నింపబోతున్నాడు. విశ్వాసముతో ఉండు, నిరీక్షణ కలిగి ఉండు, యేసుక్రీస్తు పట్ల భయభక్తి కలిగి ఉండు, ఆయనను ప్రార్థించు, ఆరాధించు, నిన్ను నీవు ఆయనకు సమర్పించుకో. నీ బలహీనతలను, నీ పాపములను ఒప్పుకొని విడిచిపెట్టుకునుము. దేవుడు ప్రేమ గలవాడు, జాలి గలవాడు, కనికరము గలవాడు, దయగలవాడు. నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. నీ పట్ల జాలి కలిగి ఉన్నాడు, దయ కలిగి ఉన్నాడు. ఆయన నిన్ను ఎన్నడూ మరవడు, విడువడు, ఎడబాయడు. ఎందుకంటే ఆయన ప్రేమ గల దేవుడునై ఉన్నాడు. కాబట్టి నీ గోడలు మరలా కట్టించు దినము వచ్చుచున్నది, అప్పుడు నీ సరిహద్దులు విశాలపరచబడును. నీ సరిహద్దులు అంటే నువ్వు ఒక పరిధిలో ఉండేవాడివి, కానీ దేవుడు నీ పరిధిని విస్తరింపచేస్తాడు, విశాలపరుస్తాడు. అంటే నలుదిశలో నిన్ను వర్ధిల్ల చేస్తాడు, నీకు సమాధానం కలగజేస్తాడు, శాంతిని కలగజేస్తాడు, నెమ్మదిని కలగజేస్తాడు. తన దీవెన చేత నిన్ను నింపి ఆశీర్వదించి నిన్ను గొప్ప చేస్తాడు. ఇంతటి దేవుని నువ్వు కలిగి ఉన్నావు. కాబట్టి నిరీక్షణ కోల్పోవద్దు, విశ్వాసాన్ని కోల్పోవద్దు. యేసయ్య నీకు తోడున్నాడని నమ్మి ధైర్యంతో కొనసాగు. తిరిగి నీ జీవితాన్ని కట్టే దినం, తిరిగి నీవు ఉద్యోగాన్ని పొందే దినం, తిరిగి నీ వ్యాపారాన్ని కొనసాగించే దినం, ఆశీర్వాదం చూసే దినం నీ కొరకు సిద్ధముగా ఉన్నది. అధైర్యపడవద్దు,
నీవు దీవెన చేత నింపబడబోతున్నావు, ఆశీర్వాదము చేత నింపబడబోతున్నావు, సమాధానము చేత నింపబడబోతున్నావు, సంతోషము చేత దేవుని నింపబోతున్నాడు. నిరీక్షణ కలిగి ఉండు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, నీకు స్తోత్రములు ప్రభా. ఎంతోమంది మా బిడ్డలు దిగజారిపోయారు, విశ్వాసమందు కూలిపోయారు తండ్రి. భవిష్యత్తు విషయమైన ఎన్నెన్నో ఆశలు పెట్టుకొని ఫెయిల్ అయ్యారు ప్రభా. ఎటుగాని స్థితిలో బ్రతుకుతున్నారు తండ్రి. కనికరించుము నాయన. సరైన ఉద్యోగం లేక, సరైన వ్యాపారం లేక, సరైన కుటుంబం కట్టుబడక తండ్రి, పిల్లల విషయంలోనూ తండ్రి, సంసార బాధ్యతల విషయంలోనూ నలిగిపోతూ చెప్పరాని మూలుగులతో బిడ్డలు ఏడుస్తున్నారు. కనికరము చూపు, బిడ్డల కన్నీళ్లు తుడిచి ఆదరించండి తండ్రి. అయ్యా, ఇదిగో నీ గోడలు మరలా కట్టింతును అని సెలవిస్తున్నటువంటి దేవుడవు, కట్టుదినము వచ్చుచున్నదని సెలవిస్తున్న దేవుడవు, నిరీక్షణ కోల్పోవద్దని చెప్పుచున్నావు. అప్పుడు నీ సరిహద్దులు విశాలపరచబడునని సెలవిస్తున్నావు. తప్పకుండా నిన్ను నమ్మిన వారిని నీవెన్నడూ మరువవు, విడువవు, ఎడబాయవు ప్రభువా. తోడుగా నీడగా ఉండి ఆశీర్వదిస్తావు. అట్టి విశ్వాసం, నిరీక్షణ మా బిడ్డలకిచ్చి బలపరిచి నీ దీవెన చేత నింపమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.